ఇలా తర్వాత ఇక్కడ రెండవదిగా చెప్పని మాట ఏంటంటే అతనిని ఘనపరిచెదను. రెండవదిగా చెప్పబడిన మాట అతన్ని ఘనపరిచెదను. దేవుడు ఒక మనిషిని ఘనపరచాలి అంటే మొదటిదిగా ముందు మనుషుడు దేవుని ఘనపరచాలి. మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 30వ వచనం ఆఖరిలో నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరచుదును, నన్ను తృణీకరించిన వారు తృణీకారము నొందుదురు అని రాయబడి ఉంది. ఇలా దేవుణ్ణి తృణీకరించేటువంటి అనుభవం మనుషుల జీవితంలో ఎక్కడున్నదంటే మలాకీ గ్రంథం 1వ అధ్యాయంలో దేవుడు ఇశ్రాయేలు ప్రజలను ప్రశ్నించినటువంటి ప్రశ్న, నేను యజమానుడినైతే నాకు రావలసిన ఘనత ఏది? నేను తండ్రినైతే నన్ను ఘనపరచువాడు ఎక్కడా అని సైన్యములకు అధిపతి యెహోవా మిమ్మల్ని అడుగుచున్నాడు అని ప్రశ్నించినట్లుగా వ్రాయబడి ఉంది. కాబట్టి ఇక్కడ దేవుని ఎరిగినటువంటి వారిని దేవుడు ఘనపరుస్తూ ఉన్నట్లుగా చూస్తాం. ఇలా దేవుణ్ణి ఎరుగుట అంటే అర్థం ఏంటంటే